వెల్కమ్ టు రిజల్ట్ డే అప్డేట్స్. ప్రస్తుతం మనం చూస్తున్నాం హీరో ఆఫ్ ద అవర్ టీవీకే విజయ్ అని చెప్పుకోవచ్చు. కేవలం డిఎంకే అన్నా డిఎంకే ఓట్లు మాత్రమే చీలుస్తారు అనుకున్న పార్టీ ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు చాలా క్లియర్ కట్గా ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తున్న పరిస్థితి. జెన్ జీ ఓట్లు ఎంత పవర్ఫుల్ అనేది నిరూపించారు. అటు అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా రూరల్ ఓట్స్ని కూడా తన ఖాతాలో వేసుకోగలిగారు టీవీకే విజయ్. ప్రస్తుతం ఈ అవర్కి లేదంటే ఈ రోజుకి సినిమాల్లోనే కాదు రియల్ హీరో కూడా విజయ్ అని చెప్పుకోవచ్చు. చాలా రికార్డులని ఆయన బ్రేక్ చేసినట్టు అవుతుంది. బట్ స్టిల్ మనం ఇంకా లీడ్స్లో మాత్రమే చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక క్లియర్ కట్గా టీవీకే విజయ్ ఆధిక్యం మాత్రం కనిపిస్తోంది. అటు బెంగాల్ రిజల్ట్ని కనుక తీసుకుంటే బీజేపీ బెంగాల్లో పాగా వేయడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బెంగాల్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఐడియాలజీ పైన ఫైట్ చేసిన లేకపోతే ఓటేసిన రాష్ట్రం బెంగాల్గా చెప్పుకోవచ్చు. అటు లెఫ్ట్ ఎరుపు రంగు మొత్తం ఎర్రటి రాష్ట్రంగా మారింది బెంగాల్. ఆ తర్వాత ఆకుపచ్చ రాష్ట్రం ఇప్పుడు ఏకంగా కాషాయ జెండాని రెపరెపలాడించింది. 47 ఏళ్ల పాటు లెఫ్ట్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంటే దాన్ని కొల్లగొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆ స్థానాన్ని క్లియర్ కట్గా బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. అటు కేరళం ఈసారి మనం ప్రతిసారి చూస్తాం ఎయిదర్ ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్, ప్రతిసారి ఇదే ట్రెండ్ కనిపిస్తూ వచ్చేది. ఈసారి కూడా అలాగే ఎల్డీఎఫ్ ఈసారి ఆధిక్యం కోల్పోయింది. పినరయి విజయన్ వెనకబడ్డారు. ఈసారి యూడీఎఫ్ ఆధిక్యం సాధిస్తోంది. యూడీఎఫ్ క్లియర్ కట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మనకి ఫస్ట్ వచ్చేది అక్కడి సీఎం అభ్యర్థి ఎవరు. ప్రస్తుతం కేరళం మొత్తంలో కూడా సీఎం అభ్యర్థి గురించి చర్చ జరుగుతోంది. అటు కేసీ వేణుగోపాల్ లేదా సతీశన్ ఇద్దరు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కేసీ వేణుగోపాల్ కేవలం కేంద్రానికే పరిమితం అవుతారా, లేదంటే కేరళం వైపు రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే సతీశన్ వైపు సీఎం క్యాండిడేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందా? అటు అసోం రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. హిమంత బిశ్వ శర్మ అక్కడ మరోసారి విజయం సాధించారు. గతంలో కంటే బీజేపీ ఇక్కడ సీట్ల సంఖ్యను కూడా పెంచుకోవడం మనకు కనబడుతోంది. సో రీజనల్ పాలిటిక్స్ వర్సెస్ నేషనల్ పాలిటిక్స్గా ఈ ఎన్నికలు జరిగాయని అనుకోవచ్చు. తమిళనాడులో మాత్రం ఒక థర్డ్ ఫోర్స్ ఎంటర్ అవ్వడం ఈ ఎన్నికల్లో ఒక స్పెషాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. ప్రస్తుతం మనం ట్రెండ్స్ మాత్రమే చూస్తున్నాం. మరి కాసేపట్లో పూర్తి స్థాయి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్.